మిథున రాశి వారికి అన్ని రకాలుగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నాయి. భాగ్యంలో రవి, బుధ, కుజ, రాహువు, అదే దశమంలో శని, శుక్రుడు, తృతీయంలో కేతువు. విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా అన్నీ అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. పెద్దల అండదండలు మీకు చక్కగా లభిస్తుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీరు ఏదైతే అనుకుంటారో అది సాధించగలుగుతారు. అయితే ఈ అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్య ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య అష్టకం పండించడం చెప్పదగినది. అదేవిధంగా ప్రతి విషయాన్ని 10 మందితో చర్చించి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భాగ్యంలో 4 గ్రహాలు ఉన్నాయి. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. అన్నీ బాగానే ఉన్నాయి, వ్యాపారపరంగా బాగుంది, అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి అనుకుంటాం. కానీ ఈ భాగ్యంలో 4 గ్రహాలు ఉండడం వల్ల కొన్ని అవకాశాలు చేద్దాకా రావడం, లేదా మనకు తెలిసిన వాళ్ళే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగాల వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ పై అధికారుల వల్ల కొంత ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రతి అడుగు ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫెయిల్ అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఇది పరీక్షా సమయం కాబట్టి మీరు చదివే చదువు, రాసే పరీక్ష ఏదైతే ఉందో మనసు పెట్టి చేయాలి. కొంచెం డిస్టర్బెన్సీ ఉన్నప్పుడు కూడా భవిష్యత్తు కోసం, భవిష్యత్ కార్యాచరణ కోసం ఎంత కష్టపడితే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా టీచర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని బాగుందో లేదో చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పై అధికారులతోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సప్తమాధిపతి, దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు శనితో కలిసి. కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో కొంత చేతికి అందుకు వస్తుంది. ఎప్పుడో స్థిరాస్తి కొన్నందుకు అది ఇప్పుడు బాగా మంచి లాభాలు రావడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా వీరు సానుకూలపడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార లాభాలు చాలా చక్కగా ఉంటాయి. అదేవిధంగా ధనాదాయం కూడా చక్కగా పెరుగుతుంది. మీరు కష్టే ఫలైనగా కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం కొంతవరకు లభిస్తుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. సేవింగ్స్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేయాలన్న ఆశ నెరవేరుతుంది. మీరు ఎప్పుడు ఏది కోరుకోరు, అందరూ బాగుంటే చాలా అనుకుంటారు. కానీ మనకంటూ ఒకటి ఉండాలి అనే చిన్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. శత్రువులు మీపై విజయం సాధించాలని ఎవరైతే ఆశిస్తారో అది భంగపడతారు. దైవానుగ్రహం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా శివాలయంలో అభిషేకం చేయించండి. ఏకవార రుద్రాభిషేకం కావచ్చు, లేదా ఇంట్లో ఏకాదశి రుద్రాభిషేకం కానీ చేయించండి. నరదిష్టి కానీ ఏదైనా గ్రహదోషాలను ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకా ధైర్యంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in